అయ్యా, ఈ నెల 30వ తారీఖు, వచ్చే నెల 10వ తారీఖు ఈ 2 ముహూర్తాలు చాలా దివ్యంగా ఉన్నాయి. మా ఫ్యామిలీ చాలా పెద్దదయ్యా, ఏర్పాట్లు ఘనంగా చెయ్యాలి. పైగా మంత్రులు కూడా వస్తారు. వచ్చే నెల 10 ఖాయం చేయి. ఏ తమ్ముడు? ఈ పెళ్లితో మన 2 కుటుంబాలు ఒకటైతే ఈ జిల్లాలో మనకు ఎదురే ఉండదు. మంచి రోజు చూసి అబ్బాయిని కూడా ఒకసారి వచ్చి అమ్మాయిని చూసుకోమనండి. ఏ పిల్లలు, ఆ శక్తిమాన్ సీరియల్ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? పోరీలేమ్మా, చిన్నపిల్లలు కాసేపు చూసి పడుకుంటారులే. లేదన్నయ్యా, ఈ మధ్య పిల్లలు శక్తిమాన్ వచ్చి కాపాడతాడని వంటి మీద పెట్రోల్ పోసి అంటించుకోవటం, నూతిలో దూకి శక్తిమాన్ కాపాడు అని అరవటం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. చూసించాలు, ఇక వెళ్ళి పడుకోండి. ఏంటో చూసేది? రా పడుకుందా. పెదనాన్న ఊర్లో లేనప్పుడు కూడా టీవీ చూడకూడదా? ఇలా బెదిరిస్తే శక్తిమాన్ చూస్తా వచ్చి నువ్వు శక్తిమాన్ అనగానే వాడు వచ్చి మమ్మల్ని కొట్టేస్తాడా? పిలవరా. శక్తిమాన్ బాబు. శక్తిమాన్ శక్తిమాన్ నన్ను కూడా తీసుకెళ్ళవా? నగలున్నాయి. అమ్మాయ్యా, మన సామాన్లు ఉన్నాయా? చూశాను, అన్ని ఉన్నాయి. మరైతే అతను ఎవరు, ఎందుకు వచ్చినట్టు? రాణి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించే ఇక్కడ వచ్చావమ్మా? ఆ మాట నేను అడగాలి నాన్న. మా ప్రేమ కట్టొచ్చావని నిన్ను తిట్టకూడని తిట్లన్నీ తిట్టాను. అవి ఆ రోజే గాల్లో కలిసిపోయాయమ్మా. కానీ నేను చేసినది మీ గుండెల్ని పిండేసి ఉంటుంది, కన్నీళ్లు పెట్టించి ఉంటుంది. నేను మహా తెలివైన వాడిని చెప్పుకునే మహా మూర్ఖుడినమ్మా. లేకపోతే నా కూతురు ప్రేమను చెడగొడతానా? రాణి, ఖండాలలోనే ఆయన కూతురని తెలుసుంటే అక్కడే 3 ముళ్ళు వేయించి తీసుకొచ్చేసాడు మామయ్య. అవును నాన్న, నువ్వు వచ్చావని తెలిస్తే అమ్మ చాలా ఆనందిస్తుంది. పద, ఇంటికి వెళదాం. లేదమ్మా, మీ అమ్మ మనసు మారాలి. మీ అమ్మ నా కోసం రావాలి. అదేంట్రా మొగం అలా పెట్టుకున్నావు? కొత్త ఫిట్టింగ్ పెట్టుకున్నాను అనుకున్నావా? నీ ప్రేమ జోలికి నేను రానురా. ఇదిగో విడదీసిన మీ చేతుల్ని మళ్ళీ కలుపుతున్నాను. ఈ చేతులు కలవవు నాన్న. ఎందుకని? మీ అమ్మ ఒప్పుకోదనా?
వచ్చే నెల 10వ తారీఖున నరసింహారాయుడుతో నా పెళ్లి. ఎవడా నరసింహారాయుడు? ఆగండి బాబు, ఓ ఫోటో తీసుకుంటాను. శభాష్ నరసింహారాయుడు, ముత్యాల రాయుడు కొడుకొనిపించావు. కర్రసాములో నిన్ను కొట్టేవాడే లేడని 30 ఏళ్లుగా రికార్డు సృష్టించావు. ఆగో, నాకు 28 ఏళ్లే. ఇంకా 28 ఏళ్ళు నువ్వే ఉంటావు. నేను బ్రతికున్నంత వరకు నేనే నంబర్ 1. కాదు, 1 పక్కన 0 పెట్రా, అది నీ పొజిషన్. హలో మిస్టర్, జీన్స్ ప్యాంటు బూటు వేసావు. ఇదేమన్నా మోసగాళ్లకు మోసగాడు టైపు తుపాకీ ఫైట్ అనుకున్నావా? కుంఫు, కరాటే, జూడో, కత్తి, కర్ర నీ ఇష్టం. ఏ టైప్ లో కొట్టమంటే ఆ టైప్ లో కొడతా. ఓ పోజు ఉండయ్యా. ఫోజా? మీరు పడిపోయినా నిలబడినా భలే ఉంటారయ్యా. రే బాబీ, నేన్రా. రే బాబీ, నేన్రా రాజాని. రాజానా? అదేరా, చిన్నప్పుడు నీ క్లాస్మేట్ ని బెంచ్ మేట్ ని. క్లాస్మేట్ బెంచ్ మెటా? ఇప్పుడేదో ఫ్లూక్ గా గెలిచాను గాని చిన్నప్పుడు ఎప్పుడు నువ్వే కదరా గెలిచేవాడివి. అవును. అసలు నాకు కరసం నేర్పిందే నువ్వు కదరా. ఇతనేనండి నేర్పింది. అవునవును, నేనే. చిన్నప్పుడు నా మీద ఎర్రంగు నీళ్లు పడినప్పుడు ఆంబోతు నా వెంట పడుతుంటే ఆంబోతు? దాని కొమ్ములు వంచి కాపాడింది నువ్వే కదరా. కొమ్ములు, ఆంబోతు. అవునవును, నేనే. అన్ని మర్చిపోతాడు. కొత్తెం. కొత్తెమా? ఏంట్రా అలా చూస్తున్నావు? నీ నెత్తి మీద కొట్టినప్పుడల్లా కొత్తెమనేగా పిలిచేది. అవునవును, కొత్తెం. అవును, నీకు పెళ్ళంటగా? నీకెలా తెలుసు? కనుక్కున్నాను. ఆ విషయమే నీతో అర్జెంట్ గా మాట్లాడాలని వచ్చాను. ఏ విషయం? నీ పెళ్లి విషయంలో చిన్న లక్కున ఉంది. లక్కునా? పద చెప్తా. ఈ అమ్మాయినేనా నువ్వు చేసుకుంటుంది? ఈ అమ్మాయినే కాని పక్కన ముఖం కనబడకుండా నిలబడ్డాడే, ఇతనెవరు? ఆ సంగతి తెలుసుకుందామనే నిన్ను ఇక్కడికి రమ్మనింది. ఈయనెవరు? మా మామయ్యరా. అదే మరి, చిన్నప్పుడు నా వీప్ మీద ఎక్కి గుర్రం మాట ఆడేవాడు కదా. గుర్ర జిగుజిగుజిగుజిగు. అవునవునవును. అవును, ఈ ఫోటోలో అమ్మాయి పక్కన నిలబడింది నువ్వేనా? నేను కాదండి. నువ్వు కదా? నేను కాదు. ఏమైంది? నేను చెబితే విన్నావా? నీ ఫ్రెండ్ని తీసుకురా అన్నావు. ఆ అమ్మాయి పక్కన ఉంది, ఆడు కాదంట. నేను కాదండి. ఒకవేళ అమ్మాయి అన్నయ్య ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చుగా. అన్నను అలా చెల్లెలు రొమాంటిక్ గా కౌగిలించుకోదు. కౌగులించుకోరా? ఒకవేళ బాబాయ్ పెద్ద నాన్న ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చుగా. తండ్రి వరుసైన అలా కూతురు భుజాలు పట్టుకొని వేలాడదు. వయసు ఎక్కువే కొద్ది నీకు చాదస్తం పెరిగిపోతుంది. నాకు అలాగే అనిపిస్తుంది. ట్రై చేద్దాం ఉండరా. ఒక పని చేద్దాం, ఈ కొత్తంగాడెళ్ళి ఆ అమ్మాయి నిలదేసి ఈడెవడని అడిగితే అడుగుతా అంతే. నా కజిన్ బ్రదర్ అని కాకరకాయ కబుర్లు చెప్తుంది. ఛాన్స్ ఉంది. కజిన్ బ్రదర్ అని కాకరకాయ కబుర్లు చెప్పే ఛాన్స్ ఉంది. చెప్పొచ్చు. మరి ఎలా తెలుసుకోవడం? ఒరే, పెళ్లికి ఇంకా కొన్ని రోజులు ఉంది గనక నువ్వు వీడి ఫ్రెండ్ అని ఆ ఇంట్లో సెటిల్ అయిపో. అక్కడ సిఐడి పనులు చేసి ఈ తలకాయ లేని వాడు ఎవడని కనిపెట్టు. అన్న వరుస వాడైతే మనం హ్యాపీగా తాళి కట్టాడు. కట్టేస్తా. ఆ అమ్మాయిని ప్రేమించినాడని చెప్తే అలా జరగటానికి వీల్లేదు. ఒకవేళ అలా జరిగితే బాబు చచ్చినా పెళ్లి చేసుకోను. ఆ మాట మీద నిలబడు. ఆ మాట మీద నిలబడతా. ఒరే రాజా, పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమన్నారు. నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో సెటిల్ అయిపో.
ఇప్పుడు నాకెలా కుదురుతుంది మరి మావయ్య? అదేనమ్మా ఫ్రెండ్షిప్ అంటే కొత్త నెత్తి మీద కొట్టడం ఏంటి అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్ప్లు కూడా చేయాలి మరి కరెక్ట్ చెప్పావు. అబ్బా అది కాదు మా నువ్వు ఇంకా మాట్లాడొద్దు, అసలు మాట్లాడొద్దు. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి నా ఫ్రెండ్ వస్తున్నాడని చెప్తావు. చెప్తా అంతే, చెప్పు. ఇదిగో, ఈ సెల్ తీసుకెళ్ళు. దేనికి? అక్కడ జరిగేవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కారు కూడా తీసుకెళ్ళిపో. నిన్ను తప్ప అన్ని తీసుకెళ్తాను. అన్నీ తీసుకెళ్తాడా? నువ్వు ముందెళ్ళి ఫోన్ చేస్తావు లేదా? ఫోన్ చేసి వెళ్ళు వెళ్ళు. హలో, నేను చెంగల్రాయని మాట్లాడుతున్నాను. అదేంటి బాబు, నీ స్నేహితుని చెప్పిన తర్వాత మర్యాద లోటు చేస్తామా? నీ స్నేహితుని కంటికి రెప్పలా చూసుకుంటాం. మీరు విసిరేసిన ఈ పేద రైతు కొడుకుని పెంచి పెద్ద చేసి ఈ అంతఃపురంలో ఉన్న యువరానికి మొగుడిని చేస్తారు. బాబు, నీ స్నేహితుడు 6 అడుగులు ఉంటాడా? ఎర్రగా ఉంటాడా? హీరోలో ఉంటాడా? అయితే అతనే వచ్చేసాడు. రా బాబు రా. రే దండ, రే బొకే తీసురా. లలిత కూల్ డ్రింక్ తీసురా. తీసుకో బాబు. నేను పెళ్లి కొడుకుని కాదు కదండి. తెలుసు బాబోయ్, మాకంతా తెలుసు. మీరు లండన్ నుంచి డైరెక్ట్ గా మీ ఫ్రెండ్ పెళ్లికి వచ్చారు. FRCS ABCD LBW కూడా. అమ్మో ఎంత పెద్ద చదువు. మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఇంకో అమ్మాయి ఉంటే మీకే ఇచ్చేవాళ్ళం. థాంక్స్. బాబు మీ ఫ్రెండ్ ఎవరు బాబీయా? హలో, ఏరా నేను లండన్ నుంచి వస్తే నువ్వేంట్రా ఇంకా రాలేదు? ఏమిటి 3 రోజుల వరకు రావా? నువ్వు రాకుండా నేను ఇక్కడేం చేసేదిరా? నేను వచ్చేస్తాను. మా అన్నయ్య మా ప్రాణాలు తీస్తాడు. నిన్ను పువ్వుల్లో లేదు లేదు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం బాబు. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారా? రేయ్, నాకు తెలుసురా నువ్వు అసలు నన్ను ఇక్కడ ఎందుకు 3 రోజులు ఉండమంటున్నావు. నేను ఇక్కడ ఇంటిని, మనుషుల్ని, అమ్మాయిని చూసి ఓకే అనేదాకా రావు, అంతేగా? సరే పెట్టేస్తున్నాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉండు. నా సెలెక్ట్ చేయి. అసలు ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడండి? పెళ్లి కూతురా? నేను పిలుస్తానుగా, రాణి. వావ్, వావ్వా. బ్యూటిఫుల్. ఎవరు? కూల్ డ్రింక్ తీసుకో బాబు. నో థ్యాంక్స్. లండన్ లో కూడా చూడలేదు. ఇది నడుమా, ఇది జడా, ఇది ఫేసా? అదిరిందండి. ఇంకా చాలు బాబు, అది నా పెళ్ళం. ఎవరి పెళ్ళం అయితే ఏంటండి? అందాన్ని అందమని పొగిడితే తప్ప? అస్సలు కాదు బాబు. ఎవరైనా నా అందాన్ని పొగిడితే ఈయనకి మహా కుళ్ళు. నువ్వు ఇంకా పొగుడు బాబు. మూడు బ్రేక్ అయింది. మళ్ళీ 3 వచ్చినప్పుడు పొగుడతా.